హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 55వ శ్లోకాన్ని నేర్చుకుందాం. 54వ శ్లోకంలో అర్జునుడు 4 ప్రశ్నలు అడిగారన్నమాట. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతను ఏ విధంగా కూర్చుంటాడు, అతను ఏ విధంగా నడుస్తాడు. ఈ 55వ శ్లోకం అనేది అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్నకి జవాబు. శ్రీ భగవాను వాచ అంటే కృష్ణుడు 4 ప్రశ్నలకి ఒకదాని తర్వాత ఒకదానికి జవాబు చెబుతున్నారు. ఆయన లక్షణాలు ఏమిటి అంటే ఈ ఈ శ్లోకంలో వివరించారన్నమాట. ఆయన అన్ని రకాల కామాన్ని వదిలేసి ఉంటాడు. అలాగే ఆయన ఆత్మలో సంతుష్టి చెంది ఉంటాడు. ఈ విధంగా వివరిస్తారు ఇక్కడ. మనం దాన్ని వివరంగా చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క లైన్ని 3 సార్లు చదివి. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతే యదా కామన్ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతే యదా కామన్ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతే యదా కామన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మొదటి 2 లైన్లు 3 సార్లు చదువుదాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ప్రజహాతే యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ప్రజహాతే ప్రజహాతి సర్వాన్ పార్థ మనోగతాన్. ఓకే. ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే 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 3-4 లైన్లు చదువుదాం. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే ఓకే. మొత్తం శ్లోకం చదువుదాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్
సర్వాణి ఆత్మాన్వేయాత్మనా స్థిత ప్రజ్ఞా ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ అంటే పలికాడు. శ్రీ భగవాన్, శ్రీ భగవానుడు ప్రజహాతి విడిచిపెడతారు. యదా ఎప్పుడైతే కామాన్ ఇంద్రియ భోగ కోరికలను, సర్వాన్ అన్ని రకాలైన, పార్థ ఓ పృథా కుమార, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, క్షమించాలి. మనోగతాన్ మానసిక కల్పనకు చెందిన, ఆత్మని విశుద్ధ ఆత్మస్థితిలో, ఏవా నిక్కముగా, ఆత్మన విశుద్ధ మనస్సుచే, తుష్ట సంతుష్టుడై, స్థితప్రజ్ఞ దివ్య స్థితిలో నెలకొన్నవాడు, తదా అప్పుడు, ఉచ్యతే చెప్పబడతాడు. సో ఓ కృష్ణ, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన ఎలా గుర్తించాలి అంటే ఇక్కడ భగవానుడు చెబుతున్నారు అనమాట. ఇంద్రియ భోగ కోరికలని విడిచిపెట్టాలి. మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళతోటి, ముక్కుతోటి, చెవులతోటి, నాలుగుతోటి, చర్మముతోటి, వీటి ద్వారా ఎన్నో కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కళ్ళ ద్వారా అవి చూడాలి, ఇవి చూడాలి, ఆ సినిమా చూడాలి, లేకపోతే చెవుల ద్వారా ఈ మ్యూజిక్ వినాలి, ఆ సంగీతం వినాలి, నాలిక ద్వారా రకరకాల రుచులు చూడాలని, ఇలా ఇంద్రియ భోగ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని ఎవరైతే విడిచిపెట్టాడో, అన్ని రకాలైనవి, అలాగే మనస్సుతోటి ఎప్పుడూ సంతుష్టుడై ఉన్నాడో ఆత్మస్థితిలో, అటువంటి వాడిని స్థితప్రజ్ఞ అని చెప్పబడతారు. శ్రీ భగవానుడు పలికాడు అంటే శ్రీ భగవాను వాచ. ఓ పార్థ, పార్థ అనే పదం ఉంది. మనిషి మానసిక కల్పనల నుండి, ఏ పదం? మానసిక కల్పన. సంస్కృతంలో ఏ పదం ఈ శ్లోకంలో? మనో మనో మనోగతాన్ మనోగతాన్. మనోగతాన్ అంటే మానసిక కల్పన నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఏ పదం? సర్వాన్. ఇంద్రియ భోగ వాంఛలను, ఇంద్రియ భోగ వాంఛలు, కామాన్, వెరీ గుడ్, విడిచిపెట్టినప్పుడు, ప్రజహాతి అంటే విడిచిపెట్టినప్పుడు. ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు ఆత్మ అంటే ఆత్మ అనే పదానికి వేరు నిర్వచనాలు ఉంటాయి. ఒకటి, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ మనలో ఉంటుంది. ఈ శరీరం చనిపోతే అది చనిపోదు, అది ఆత్మ అంటారు. మనస్సు అనే దాన్ని కూడా సంస్కృతంలో ఒక్కోసారి ఆత్మ అంటారు, బుద్ధిని కూడా ఒక్కోసారి ఆత్మ అంటారు. కాబట్టి ఆత్మన్ ఏవాత్మనా తుష్ట అని రెండు ఉన్నాయి కదా. అందులో ఒక ఆత్మ ఈ మనం అనుకునే ఆత్మ, రెండవ ఆత్మ అనే పదం మనస్సుని సూచిస్తుందన్నమాట. ఆత్మన్ ఏవాత్మనా తుష్ట, ఒక ఆత్మకి మనస్సు, ఇంకొకటి సచ్చిదానంద స్వరూపమైన మృత్యువు లేని ఆత్మ. మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు ఏ పదం? సంతృప్తి చెందినప్పుడు.
తుష్ట. తుష్ట. తుష్ట అంటే సంతృప్తి చెందినప్పుడు. విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా. ప్రజ్ఞస్థ. స్థితప్రజ్ఞ. చెప్పబడతాడు. స్థితప్రజ్ఞస్థ. దోచ్యతే. ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడతాడు. ఓకే. ఈ విధంగా ఈ 2 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టడం, ఇది స్థితప్రజ్ఞుడి యొక్క ఒక లక్షణం. ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు ఆయన్ని స్థితప్రజ్ఞుడు అంటే విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా ఉచ్యతే చెప్పబడతాడు. ఓకే. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానుడు పలికారు. ప్రజహాతి అంటే విడిచిపెట్టడం. యథా కామాన్ రకరకాలైన ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెడతాడు. మరి ఆ ఇంద్రియ భోగ కోరికలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనోగతాన్ మానసిక కల్పల నుండి వస్తున్నాయి. అటువంటి ఇంద్రియ భోగ కోరికలన్నీ విడిచిపెడతాడు. అలాగే ఆత్మన్ ఏవాత్మనా తుష్ట, మనసుతోటి ఆత్మలోనే సంతృప్తి చెంది ఉంటాడు. అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞస్య, అటువంటి వ్యక్తిని దివ్యమైన చైతన్యం గలవాడు తథా ఉచ్యతే, ఆ విధంగా చెప్పబడతాడు. ఓకే, 3 సార్లు చదువుదాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థామనోగత ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజాపతి యదా కామన్ సర్వస్వం పార్థమనోగతం స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థామనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థామనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తుంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వెరీ హరే గుడ్. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి త్రివేణి మాతాజీ. శ్రీ భగవానువాచ ప్రజాహతి యదా కామన్ సర్వస్య నాపార్థమనోగతన్ ఆత్మన్యేవాత్మన్యా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. బాగా చెప్పారండి. సర్వాన్ పార్థ. ఓకే. సర్వాన్ పార్థ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎక్సలెంట్.
హరే కృష్ణ ప్రభుజీ చెప్పాలి. చెప్పండి. ప్రజహతి శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహతి కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానాపుష్టః స్థితప్రజ్ఞస్త దోచ్యతే. వెరీ గుడ్. ప్రభుజీ నేను చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజా ప్రజహాతి ప్రజాహాతి యదా కామన్ సర్వస్య పార్థ మనోగతాన్ ఆత్మాన్ వేయాత్మనా తుష్టి స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే. కరెక్ట్. సర్వాన్ పార్థ, సర్వాన్ సర్వస్య పార్థ కాదు, సర్వాన్ పార్థ. మర్చిపో. ఓకే, మిగతా వాళ్ళు చిన్న చిన్నగా నేర్చుకోండి వచ్చే వారం వరకు. ఇలా వారాన్ని చెప్పండి. ప్రజహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనః ఎవరి లక్షణాలు డిస్కస్ చేస్తున్నాం ఈ శ్లోకంలో? స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే. వెరీ గుడ్.